మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్టార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల రోబోటిక్ ఆర్థోపెడిక్ విశిష్ట అనుభవం నుండి రూపొందించబడిన పుస్తకం ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ప్లెయిన్డ్ విడుదల చేసి స్టార్ హాస్పిటల్స్ మోకాళ్ల నొప్పి తద్వారా ఏర్పడే అనేక పర్యవసనాల నుండి కాపాడుకోవడానికి, వైద్యపరమైన అపోహలను తొలగించడానికి మరియు శస్త్రచికిత్స అవసరానికి ముందే కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక పూర్తి మార్గదర్శకంగా ఈ బుక్ నిలుస్తుంది అని స్టార్ హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. అలాగే ఇది ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న కీళ్ల క్షీణతను అరికట్టడానికి, నొప్పులు లేని ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడుతుంది అని వారు తెలియజేశారు. Let's have a big round of applause for the official launch. Madam Site. So we have the topics. నువ్వు రావద్దు, మాది అయిపోయాక కాపీస్ ఇచ్చేయండి మేడం. వన్ మినిట్ సార్, 1 minute. ఓకే సార్. నేను డాక్టర్ నీలం వి రమణారెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. లాస్ట్ 10 years నుంచి స్టార్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ లాస్ట్ 25 years నుంచి చేస్తున్నాము. సో ఈ లాస్ట్ 25 yearsలో ఆర్థోపెడిక్స్లో చేంజెస్ వచ్చినాయి, పేషెంట్ ప్రొఫైల్లో చేంజెస్ వచ్చినాయి, పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, వెయిట్, డిఫార్మిటీస్, ఏజ్ అన్నీ చేంజ్ వచ్చినాయి. సో ఈ లాస్ట్ 25 yearsలో నా ప్రాక్టీస్ గురించి ఏం చూస్తున్నాం, పేషెంట్స్ ఎట్లా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్యంగా ఎట్లా ఉండొచ్చు. సో ఈ బుక్ మనము రాసిండేది నీ రీప్లేస్మెంట్ గురించి కాదు, ఇది ఆర్థరైటిస్ గురించి, మోకాళ్ళ అరుగుదల గురించి, హిప్ అరుగుదల గురించి, షోల్డర్ అరుగుదల గురించి. ఈ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు మనం ఎట్లుండాలా, ఏమేం చేయాలా, ఎప్పుడు డాక్టర్ని పోయి కలవాలా, ఏ స్టేజ్లో మనం ఆపరేషన్కు రావచ్చు, అండ్ ఆపరేషన్ రాకోకుండా ఎట్లా ప్రివెంటివ్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు. అంటే సింపుల్ థింగ్స్ లైక్ వెయిట్ మేనేజ్మెంట్, డూయింగ్ ఎక్సర్సైజ్. చాలా డిఫరెన్సెస్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయకూడదు, ఏమీ చేయకూడదు, రెస్ట్ ఇవ్వాలా, కూర్చోవాలా. దాంతో నష్టం చాలా ఎక్కువ అవుతుంది, మన కండరాలు వీక్ అయిపోతాయి. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చు, వెయిట్ మేనేజ్ చేసేది ఎట్లా, డయట్ ఎట్లా ఉండాలి, మనకు వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కంపేర్ టు 15 years బ్యాక్ మన ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు వెయిట్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ ప్రైమరీలీ బికాస్ మన యాక్టివిటీ తక్కువ అవుతున్నది, ఎక్సర్సైజెస్ తక్కువ అవుతున్నాయి అండ్ వెయిట్ ఆల్సో పెరుగుతున్నది. వెయిట్ పెరిగింటే ప్రైమరీలీ మన డయట్ అండ్ లైఫ్ స్టైల్తోనే, అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ హ్యాబిట్స్ దానితోనే అవుతున్నది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు మన పాతకాలంలో మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకుంటే అయితే డయట్ కేర్ఫుల్గా హోమ్ ఫుడ్ తినేది. ఇప్పుడు మనం బయట ఫుడ్ ఎక్కువ తిని అన్హెల్తీ ఫుడ్ తింటూ మన డయట్ అంతా చాలా డ్యామేజ్ అవుతున్నది, హెల్త్ డ్యామేజ్ అవుతున్నది.
సో ఈ బుక్లో మనం రాసిండేది మన మోకాళ్ళ అరుగుదల ఆర్థోపెడిక్స్ లాస్ట్ 15-20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి, దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, ఎట్లా ప్రివెంట్ చేయాలా ప్యూర్, అండ్ సర్జరీ అవసరం పడినప్పుడు ఎట్లా చేయాలా. ఇప్పుడు నేను రోబోటిక్ సర్జరీస్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, నార్మల్ సర్జరీస్ గత 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. దర్ ఇస్ ఆబ్వియస్లీ చేంజెస్, ఇంప్లాంట్స్ మారినాయి, టెక్నిక్స్ మారినాయి. 2014లో నేను ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసినామంటే ఎర్లీ రీహాబిలిటేషన్ ఫర్ పేషెంట్స్. 2018లో ఏరాస్ అని ఇంకో టెక్నాలజీ సర్జరీ చేసినాము. 22 నుంచి రోబోటిక్స్ చేస్తున్నాము. సో ఆబ్వియస్లీ ముందు నుంచి ఇప్పటికి వరకు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. రోబోటిక్ సర్జరీతో అక్యురసీ బెటర్ ఉంది. పేషెంట్స్కి వాళ్ళు మూమెంట్స్, వాళ్ళ సొంతం ఫీలింగ్స్, స్టెబిలిటీ అవన్నీ రోబోటిక్తో బెటర్ ఉంటుంది. మనం ఆన్లైన్ చూస్తే రోబోటిక్తో ఇన్సెషన్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది అని చూస్తాం, కానీ దోస్ ఆర్ స్లైట్ పాసిబిలిటీస్. ఇన్సెషన్ 2 సర్జరీస్కు సేమ్ ఉంటాయి. రోబోటిక్ ఆల్సో మనమే డాక్టర్గా మనమే చేయాలి. బట్ పేషెంట్స్కి స్టెబిలిటీ బెటర్ ఉంటుంది, మూమెంట్స్ బెటర్ ఉంటాయి, అండ్ లోపల మనం కంట్రోల్ చాలా తక్కువ డ్యామేజ్ చేస్తాం రోబోటిక్ చేసేటప్పుడు. బికాజ్ దాని లిగమెంట్స్ మనం రోబోటిక్ ద్వారా దాన్ని అడ్జస్ట్ చేసేసి ఇంప్లాంట్ మనం కరెక్ట్ పొజిషన్లో వేస్తాం. సో ఇవన్నీ మన బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రివెంటివ్ స్టెప్స్ అని చెప్పినామండి. కాస్ట్ ఇస్ ఫ్రీ ఫర్ డౌన్లోడ్ అండి, స్టార్ హాస్పిటల్ వెబ్సైట్లో ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ అవేర్నెస్ బుక్, ఇట్స్ నాట్ అ లాంగ్ బుక్ బట్ పిక్టోరియల్ అండ్ ఆల్ దట్. సో అందరికీ అర్థమయ్యేది, అట్లా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, అందరికీ అర్థమవుతుంది. అందరూ వచ్చేది అన్ని స్టేజెస్లో వస్తారు, బట్ వీ సెలెక్ట్ అ పేషెంట్ హూజ్ అ స్టేజ్ 4 ఆర్థరైటిస్ లేట్ స్టేజ్లో. సో ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అంతా 60-70 ఏళ్ళలో వచ్చేది, ఇప్పుడంతా 50 ఏళ్ళకే సేమ్ థింగ్ ఎఫెక్ట్ అవుతున్నది. మీరు చూస్తున్నారు అన్ని ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏం చూసినా కానీ 20 ఇయర్స్ బ్యాక్ ఓల్డర్ ఏజ్లో ఉంటే ఇప్పుడు అంతా యంగర్ ఏజ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మన లైఫ్ స్టైల్, హెల్త్, డయట్తో అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈజీలీ అరౌండ్ 20-25 ఇయర్స్ ఉంటుంది. అంటే కొంతమంది 30 ఏళ్ళు అంటే అవన్నీ నేను నమ్మను, మరి ఏదైనా మనం ఉండే చెప్పాలా. 20 ఇయర్స్ ఇస్ బై అండ్ లార్జ్. సో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. వీ కెన్ ఈజీలీ సే దిస్ అ 95% సక్సెస్ రేట్ అట్ 20 ఇయర్స్. అంటే 100 మందికి ఆపరేట్ చేస్తే 95% మంది 20 ఏళ్ళలో బాగుంటారు. స్లోగా దాని తర్వాత ఫెయిల్ అవుతుంది. బట్ ఆబ్వియస్లీ ఆ ఏజ్లో చేసినప్పుడు స్లోగా ఇంకా వర్సన్ అయితే అప్పుడు మళ్ళీ చేయవచ్చు, నీ రీప్లేస్మెంట్స్ మళ్ళీ చేసుకోవచ్చు. ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఇంకొకసారి చేయవచ్చు. సూర్యాపేట జిల్లా కోదాడలో నివాసం ఉంటున్న నాగేష్, మాధవి దంపతులు ఖమ్మం వెళ్లిన సమయంలో ఇంట్లోకి దూరి కూల్ డ్రింక్ తాగుతూ 60 తులాల వెండి, 15 గ్రాముల బంగారం నగదు ఎత్తుకెళ్లిన దుండగుల చంద్రబాబు ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ పై వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు సైకిల్ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ ముఖ్యమంత్రి చేపట్టారు. తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్ మీదే హెలిప్యాడ్ కు సీఎం చంద్రబాబు వెళ్లారు.
వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వైద్యులు, నర్సుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా స్పౌస్, భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो। जीवो 38 नी, जीवो 38 नी, जीवो 38 नी। Arising vacancies, arising vacancies, arising vacancies. ఎవరికి ఏంది అర్థం కావట్లేదు. జీవో 38ను పూర్తిగా అమలు చేయాలని మేము కోరుతున్నాం. లైన్ టు లైన్ దాంట్లో ఏం మెన్షన్ చేశారో అన్నీ అమలు చేయాలి. ఎవరో పోయి కంప్లైంట్లు ఇస్తే అదెందుకు ఇదెందుకు అన్నప్పుడు జీవో ఎందుకండి ఇంకా. సో అదొకటి. తర్వాత అరేంజింగ్ వేకెన్సీస్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టినప్పుడు అరేంజింగ్ వేకెన్సీస్ వస్తాయి. ఆ అరేంజింగ్ వేకెన్సీస్ని చూపట్లేదు కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు. అది ఖచ్చితంగా చూపాలని కోరుకుంటున్నాం. తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలు మనకు గాంధీ ఉస్మానియాలోనే ఉంటాయి. ఇక్కడ ఆ సేవలు అందించే వైద్యులను బయటికి పంపిస్తే అక్కడ పని ఉండదు, ఇక్కడ పని కోల్పోతారు. పేషెంట్లకి, పీజీలకు, అందరికీ కూడా ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. అందుకే సూపర్ స్పెషాలిటీ వాళ్ళను ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయండి, లేకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళని తీయండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి మా వినతి ఏంటంటే, హెల్త్కు సంబంధించిన విషయాలలో రికగ్నైజ్డ్ అసోసియేషన్ అయిన టీజీజీడీఏను ఇన్వాల్వ్ చేయట్లేదు గవర్నమెంట్. ఎస్పెషల్లీ మీకు తెలుసు ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ అని వచ్చాయి ఈ మధ్య, అది హెల్త్ రిలేటెడ్. దాంట్లో కూడా రికగ్నైజ్డ్ టీజీజీడీఏను ఎటువంటి అంటే పిలవడం కానీ, అభిప్రాయాలు తెలుసుకోవడం కానీ, డిస్కస్ చేయడం ఏమీ చేయలేదు. తర్వాత ఎంప్లాయీస్ని కూడా ఎవరిని అడగకుండా, కన్సర్న్ తీసుకోకుండా ఒక డిఏ కట్ చేసేసారు, అంటే దాని ప్రీమియం కోసం. సో ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఏజ్ హైక్ అని ఒకటి రూమర్ వస్తుంది, దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ 65 చేశారు, దాన్ని 68 చేస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇన్ కేసు జీవో వస్తే మాత్రం. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ తొక్కారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సైకిల్ తొక్కుతూ ఈ సైకిళ్ల వాడకంపై అవగాహన కల్పించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ వాడకం పెంచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం, పర్యావరణం రెండూ బాగుంటాయని అన్నారు. సైకిల్ ర్యాలీ అనంతరం గొల్లపూడిలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణ పరిరక్షణ భావితరాలకు మనం ఇచ్చే కానుక అన్నారు. పర్యావరణ దినోత్సవం ఒక్క రోజుకే పరిమితం కాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొంచెం స్లోగా పోనండి. వాడు లారీ కింద పడ్డాడు, ఇటు బస్సు కింద పడ్డాడు. పక్కన రాయ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్క్ లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో నాకు సంబంధం లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారు. ఈ రోజు కూడా మనం అది జ్ఞాపకం చేసుకుంటామని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ. నేను పర్యావరణ పరిరక్షణకు సార్ ప్రతి చదువుతున్నాం సార్, పీసీబీ సార్ ప్లీజ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ. నేను పర్యావరణ పరిరక్షణకు సార్ ప్రతి చదువుతున్నాం సార్, పీసీబీ సార్ ప్లీజ్. 100 స్టీల్ గ్లాసులు వచ్చినా ఎప్పుడైనా మున్సిపల్ కార్డు కానీ నా దగ్గర కూడా ప్లాస్టిక్ గ్లాసులు వచ్చాయి. స్టీల్ గ్లాసులు ఛాయ్తో వచ్చినారు అందరికీ. ఆ విధంగా నేను వాడుతూ, నేను దాన్ని ఉపయోగిస్తూ ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య, మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్లను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి కార్యాచరణ తీసుకుంటోంది. అందరం కలిసి భవిష్యత్ తరాలను వేయించడం అంటే సరే, ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇద్దరు కావచ్చు. సమాజానికి వేయించడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడడానికి, గ్రౌండ్ వాటర్ సేవ్ చేయడానికి నేను పని చేసినాన్ని తృప్తి పడేటువంటి, మన మానసిక తృప్తి కంటే మించినటువంటి విమలు లేదు. ఆ తృప్తి పడేటువంటి కార్యాచరణ లోపల మీరందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ మీ అందరికీ మరొకసారి ప్రపంచ నాగార్జున అన్నది పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ సంబంధించిన పొల్యూషన్ బోర్డ్ సంబంధించినటువంటి కంపెనీ తనది. సో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడెక్కడ పొల్యూషన్ ఎంత ఉంది, ఎక్కడ మనం ఏ చెట్లు నాటితే మనకి ఏదైనా కాస్త గొప్ప పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్లాన్ కూడా చేసుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా ఇది ఒక్కరోజు ప్రాసెస్ కాకుండా నెక్స్ట్ మేము చేస్తున్న ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ నూతన భవన నిర్మాణానికి జూన్ 7న భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉప్పల్ బగాయత్లో నిర్మించనున్న నూతన భవన స్థలాన్ని వారు పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి గత 3 సంవత్సరాల్లో జరిగిందని పేర్కొన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత సమస్యలో అవసరాలపై పూర్తి అవగాహన ఉందని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప్పల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఉప్పల్ ప్రాంత అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎంసీ నూతన భవనం
నిర్మాణంతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, మేము తెచ్చినాం, మేమందరం వేదిక ఉన్న అందరం తెచ్చినాం. మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మా ముఖ్యమంత్రి చేస్తుంది, మేమని చెప్తున్నాం. మీరేం చెప్తున్నారు? మేమే శాంక్షన్ చేయించినాం, మేమే శాంక్షన్ చేసి ఎవరు దాన్ని శాంక్షన్ చేయించారు? ఎవరు దాన్ని చేయించారు చెప్పు. మీరు అంగట్లో అయ్యా అంటే ఏమంటారు? ఎవరికి బిడ్డ బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, అయ్యా మీరు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఏ ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి దానికి పోయి సరే కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అందరినీ తీసుకొని పోయి మాకు ఈ పని కావాలని అడిగినా? అరే మేము రోజు పోయి అడుగుతున్నాము, రోజు ఒక లెటర్ ఇస్తున్నాం, రోజు 10 రూపాయలు తెస్తున్నాం. దానికి మీకు కళ్ళెందుకు మంట? మరి మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరెందుకు మా చెరువులు బాగా చేపియలే? మీరెందుకు మా చెరువులు బాగా చేపియలే? మీరెందుకు మా రోడ్లు వేయించలే? మీరెందుకు మాకు ఎమ్మెల్సీ ఇంత పెద్ద 600 ఎకరాల భూములు పోతే భూములు తీసుకుంటే గుర్రం తెట్టాకుంటా ఎందుకు డెవలప్ చేయలే? ఈ 2.5 సంవత్సరాల్లో ఎందుకు డెవలప్ అవుతుంది? మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నాడు. అంగళం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు కనుక ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, వేము నరేందర్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మీరు మీ కళ్ళు చూడకపోతే కళ్ళకు బట్ట కట్టుకొని ఇళ్ళలో కూర్చోరు, కళ్ళకు బట్ట కట్టుకొని ఇళ్ళలో కూర్చోరు. లేదంటే తప్పుడాక టీఆర్ఎస్ పార్టీ ఆడ వదిలి కాంగ్రెస్ రండి, సాటు ఒకటి లేటు మాట్లాడదు. ధైర్యం ఉంటే మేము చెప్తున్నాం 2.5 నెలల్లో ఏం చేసినాం. ఇంకా పోతే ఇక జర్నల్ స్కీము ఏ పాపర్నన్నా మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరా తమ్మి? మరి మా ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది. రేషన్ కార్డులు ఇచ్చిరా? మా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డులు ఇస్తారు. సన్న బియ్యం ఇచ్చిరా? మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఈ నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గం అంటే ఒక జిల్లాలో 2,12,000 మందికి మేము ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. 2,12,000 కుటుంబాలు. అది మీకు కన్నుగాని వస్తలేవు కదా. ఇంకా ఏం చేయలేదు అంటా ఉన్నారు. ఫ్రీ బస్సులో తిరుగుతూ ఉన్నారు లక్షలాది మంది. ఇన్ని చేసినాక కూడా చేయలేదంటే పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. మీరేమో ఆ రోజు ప్రభుత్వంలో మీ ఇష్టం ఈ రోజు మేము ప్రజలకు ఉపయోగపడే చేస్తున్నాము, రైతులకు ఉపయోగపడే చేస్తున్నాం. కనుక మీరు అన్ని కళ్ళబుల్లి మాటలు పనిచేయండి. సాటుకేమో పోయి కాళ్ళు పట్టుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి మాకు పరిచయము, శ్రీధర్ బాబు మాకు పరిచయము. శ్రీధర్ బాబు దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మేమే పనులు చేస్తున్నాం. అరే ఎందుకు మా ఈ సాటుకి ఎందుకు చెప్తారు? రాదురు మళ్ళీ మీ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి తిరుగుతారు. ఏం రామన్నా మీ మీటింగ్లో మా ముఖ్యమంత్రి తిరుగుతారు. రండి బాయ్, మాతోనే కలిసి పనిచేయండి, అందరం కానీ ఉన్నాం కదా, అభివృద్ధి చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని. రండి. అది శాత కాదు.
ఈడ వస్తే పరమేశ్వర రెడ్డి కొడుతున్నావు, లేకపోతే వజ్రేష్ యాదవ్ కొడుతున్నావు, లేకపోతే రామరెడ్డి కొడుతున్నావు, లేకపోతే ఇంకోళ్ళు కొడుతున్నా, నరసింహ కొడుతున్నా ఆలోచన చేస్తారు. మీరన్నీ బంద్ చేసుకోరి, జూటా మాటలు బంద్ చేయండి. ఇంకా మనం కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి. ప్రెస్ మీట్ అయిపోయినాక కూర్చొని మాట్లాడుతున్నాం. రేపు మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీరందరూ కూడా, మీకు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలలో ఇది ఇంతటితో సమావేశం క్లోజ్ చేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.